నమస్కారం సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందు హెడ్లైన్స్. బొప్పుడి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రాయశ్చిత్త దీక్షలో పాల్గొన్న టీడీపీ జనసేన నాయకులు. ఆర్సీఎం చర్చిలో ఘనంగా జరిగిన తేరజమ్మ ఉత్సవం. ప్రత్యేక సందేశం వినిపించిన రెవరెండ్ ఫాదర్ మరియదాస్. పదమూడవ వార్డులో పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న చైర్మన్ రఫానీ, కమిషనర్ శ్రీహరిబాబు. ఎమ్మెల్సీ ఎన్నికలకు టీడీపీ శ్రీకారం. సమాయత్త కార్యక్రమంలో పాల్గొన్న పలువురు నియోజకవర్గ స్థాయి నాయకులు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతిష్టాత్మకంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నాదెండ్ల మండల టీడీపీ అధ్యక్షులు బండారుపల్లి సత్యనారాయణ అన్నారు. మంగళవారం ఉదయం నాదెండ్ల మండలంలోని సాతులూరు గ్రామంలో వృద్ధులకు, విభిన్న ప్రతిభావంతులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ తెదేపా నాయకులు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ప్రతి వార్డులో అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారని 8వ వార్డు కౌన్సిలర్ కొత్త కుమారి అన్నారు. మంగళవారం ప్రత్తిపాటి ఆదేశానుసారం 8వ వార్డులో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపం వద్ద ఉన్న బోరింగ్ను రిపేరు చేయించారు. టీడీపీ నాయకులు కొత్త కోటేశ్వరరావు పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహించారు. తిరుపతి లడ్డు ప్రసాదం విషయంలో జరిగిన అపచారానికి నిరసనగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్ష పీడనలో భాగంగా చిలకలూరుపేట నియోజకవర్గం బొప్పుడి కొండపై వెంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జనసేన నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిలకలూరుపేట నియోజకవర్గ జనసేన సమన్వయకర్త తోట రాజా రమేష్ పాల్గొని బొప్పుడి కొండపై గల వెంకటేశ్వర స్వామి దేవాలయానికి మెట్ల పూజ నిర్వహించారు. అనంతరం దేవాలయంను శుద్ధి చేశారు. 101 ప్రతిమలతో దీపారాధన చేసి స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజా రమేష్ మాట్లాడుతూ శ్రీవారి పాదాలతో పునీతమైన పవిత్ర లడ్డు ప్రసాదాన్ని కల్తీ చేసిన ఘనత గత వైసీపీ సర్కార్దేనన్నారు. జగన్ సర్కార్ చేసిన పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగానూ ప్రపంచవ్యాప్తంగానూ కోట్లాది మంది భక్తులు ఈ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని లడ్డు ప్రసాదాన్ని స్వీకరిస్తారని, అలా స్వీకరించడం దైవానుగ్రహంగా భావించి 7 జన్మల పాపాలు పోతాయని హిందువులు భావిస్తారన్నారు. అటువంటి లడ్డు ప్రసాదాన్ని కల్తీ చేయడం ద్వారా హిందువుల అందరి మనోభావాలను గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దారుణంగా గాయపరిచిందని విమర్శించారు. జంతు అవశేషాలతో, భయంకరమైన రసాయనాలతో కూడిన లడ్డు ప్రసాదాన్ని అపవిత్రం చేయడం అంటే దేవతలను అపవిత్రం చేయడమేనని, హిందూ మతాన్ని దారుణంగా కించపరచడమేనని ఆయన అన్నారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని విచారణకు ఆదేశించిందని తెలిపారు. తిరుమల తిరుపతి పవిత్రతను కాపాడేందుకు అక్కడ పరిస్థితులను పూర్తిగా ప్రక్షాళన చేయడానికి వెంటనే రాష్ట్రంలోని ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల సారథ్యంలో కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకొని దోషులను కఠినంగా శిక్షించాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అంబటి సోంబాబు, గుంటుకోటి, చెన్నంశెట్టి పద్మ, జనసేన పార్టీ మండల అధ్యక్షులు పఠాన్ ఖాదర్ బాషా, పట్టణ అధ్యక్షులు మునీర్ హసన్, జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు అచ్చుకోల బ్రహ్మస్వాములు, ఊరపాటి శివశంకర్, బొప్పుడి గ్రామ నాయకులు అంకర్పు గోపి, సాంబా, సూర్య మరియు జనసేన పార్టీ వీర మహిళలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. श्री लक्ष्मी वत्मान संत प्रसन्न श्रीनिवास मुद्रा श्रीनिवास मुद्रान देतान श्रीमान जमानस्य कुनगुणाळ गोत्रा भोसि चंद्रबाबु नायक नामधि सर्ववत्याः सह कुर्मानां भय विजयारोग्य ऐश्वर्यावृत्तधनधान्यावृत्तम् आरोग्यावृत्तम् ऐश्वर्यावृत्तम् यजमानस्य मनोवाञ्छा बलसिद्धम् अधिकारावृत्तम् आयुष्यावृत्तम् आरोग्यावृत्तम् सपुत्रस्य पनुगुणाळगोत्रात् भोसि लोकेश बाबु नामधेयस्यादपत्न्याः सह कुटुम्बानां क्षेमस्थैर्यधैर्य अभय विजय आयुरारोग्य ऐश्वर्यपत्न्याः सह कुटुम्बानां क्षेमस्थैर्यधैर्य अभय विजय आयुरारोग्य ऐश्वर्यावृत्तम् धनधान्यावृत्तम् आरोग्यावृत्तम् ऐश्वर्यावृत्तम् स्वामिनाधिकारावृत्तम् वाञ्छाबलसिद्धम् यजमानस्य पमिडिपाळगोत्रात् भोसि पुल्लाराव नामधेयस्यादपत्न्याः सह कुटुम्बानां
क्षेमस्थैर्यधैर्य भय विजय आयुरारोग्य ऐश्वर्यावृतम् आयुष्यावृतम् आरोग्यावृतम् ऐश्वर्यावृतम् యజమానస్య మన శంకర మనోవా అమ్మ ఇంకా వచ్చేటువంటి పూలు ఉన్నాయా నీళ్ళు ఉన్నాయి లాగేస్తే కొత్తవేగా ఆనియా స్వామి రమేష్ ఆంజనేయ స్వామి పోసి మొత్తం ప్రసన్న వెంకటరమణ ఫోటో ఏడుగొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా ఏడుగొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా దాని మీద రోజు మీరు వస్తున్నావు కదా మొన్న కూడా అడిగా నేను బాగానే ఉంటాను ఆ రోజు కాదు వాటర్ ట్యాంక్ ఇదిగో కలిపి మాకు వచ్చేయి స్వామి ఉంది విశేష విశిష్టాయాం శుభదివస్య దేవదేవస్య శ్రీ లక్ష్మీ పద్మావతి సహిత ప్రసన్న శ్రీ వైకుంఠుడు ఆ వెంకటేశ్వర స్వామి యొక్క అతి పవిత్రమైనటువంటి మహాప్రసాదం లడ్డు గత 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వంలో అపవిత్రమైన సందర్భంగా స్వచ్ఛమైన నెయ్యి వాడాల్సినటువంటి మహాప్రసాదంలో జంతు కళేబరాలుతో కూడినటువంటి నూనెను వాడి ఈరోజు ప్రపంచ ఉన్నటువంటి ప్రతి ఒక్క హిందువుడు ఆ మహాప్రసాదాన్ని స్వీకరించే క్రమంలో ప్రతి ఒక్క హిందువు సోదరుడు ఈరోజు బాధపడుతున్నారు. హిందువులందరూ బాధపడుతున్నారు, మనోవేదనకు గురవుతున్నారు. అతి పవిత్రమైనటువంటి వెంకటేశ్వరుడు యొక్క లడ్డు మహాప్రసాదంలో ఇటువంటి కార్యక్రమాలు చేయటం సిగ్గుమారిన చర్య. ఆ వెంకటేశ్వర స్వామిని క్షమాపణ గారు ఆ వెంకటేశ్వర స్వామిని క్షమాపణ కోర్టు ఈరోజు 11 రోజులు దీక్ష చేస్తూ 30వ తారీఖు, 1వ తారీఖు, 2వ తారీఖు, 3వ తారీఖు ఈ రాష్ట్ర నలుమూల ప్రతి గ్రామంలో దీపారాధన అలంకరణ కావచ్చు, నామాలంకరణ కావచ్చు ఉంది. ఆ క్రమంలో చిలకలూరుపేట నియోజకవర్గంలో చిలకలూరుపేట మండలం బొప్పిడి గ్రామంలో వెంచేసి ఉన్నటువంటి 450 సంవత్సరాల పైగా చరిత్ర కలిగినటువంటి స్వయంభూ శ్రీ వెంకటేశ్వర యొక్క దేవాలయంలో ఈరోజు ఈ గ్రామ ప్రజలు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసేన పార్టీ కార్యకర్తల నాయకులు, గ్రామ ప్రజల యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఆ స్వామి నిర్వహించడం జరిగింది. హిందూ ధర్మ పరిరక్షణ కోసం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, ప్రతి ఒక్కరూ ధర్మాన్ని కాపాడే సనాతన ధర్మం కోసాన్ని పాటిస్తూ ఇతర యొక్క మతాలను గౌరవించేవాడే సనాతన ధర్మం పాటించేవాడు. అటువంటి వారు హిందువులు. తన మతాన్ని ప్రేమిస్తూ ఇతర మతాలను గౌరవించే వాళ్ళు హిందువులు కాబట్టి హిందూ ధర్మాన్ని పరిరక్షించే భాగంలో ఈరోజు ఈ పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. గత 5 ఏళ్లుగా హిందూ ధార్మిక సంస్థలపై, దేవాలయాలపై జగన్రెడ్డి ప్రభుత్వంలో ఆ జగన్మోహన్ రెడ్డికి ఆ వెంకటేశ్వర స్వామి శిక్షించి మంచి బుద్ధిని ప్రసాదించాలని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి జరగనున్న ఎన్నికల ప్రక్రియను
చిలకలూరిపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు శ్రీకారం చుట్టారు. కూటమి అభ్యర్థిగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను ఎంపిక చేసిన నేపథ్యంలో వారి ప్రజాప్రతినిధులు చిలకలూరిపేట నియోజకవర్గానికి పాలడుగు సురేంద్ర, పాలడుగు ప్రణీత్లను నియమించడం జరిగింది. పార్టీ నేతలతో సదరు ప్రతినిధులు సమావేశమై రానున్న ఓటర్ నమోదు ప్రక్రియను ఎలా చేపట్టాలి అనే విషయంపై చర్చించారు. క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త డొల్లూరి సదాశివరావు, రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి షేక్ కరీముల్లా, జనసేన ఇన్ఛార్జ్ తోట రాజా రమేష్, బీజేపీ ఇన్ఛార్జ్ టి జయరామిరెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షులు పఠాన్ సమద్ ఖాన్, మండల పార్టీ అధ్యక్షులు బండారుపల్లి సత్యనారాయణ, జివాజీ మదన్, కామినేని సాయిబాబు, క్లస్టర్ ఇన్ఛార్జ్ మద్దిపోయిన శివ, జంగా వినాయకరావు, ముల్లా కరీముల్లా, కందుల రమణ, మురుకొండ మల్లిబాబు, అజారుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆదేశానుసారం మంగళవారం పట్టణంలోని చికెన్, ఫిష్, మటన్ మార్కెట్ను మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ, మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరిబాబు పరిశీలించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ చికెన్, మటన్, ఫిష్ మార్కెట్ వారు ఈగలు వాలకుండా కవర్లో ఉంచి తగు జాగ్రత్తలు తీసుకుని ప్రజల ఆరోగ్యానికి సహకరించాలని వ్యాపారస్తులను కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమం 13వ వార్డులో వృద్ధులకు, వికలాంగులకు, డయాలసిస్ వారికి మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ, మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరిబాబు పంపిణీ చేశారు. వీరితో పాటు పార్టీ నాయకులు, స్టేట్ ఆర్గనైజర్ సెక్రటరీ టీడీపీ పార్టీ కరీముల్లా, మురుకొండ మల్లిబాబు, కరీముల్లా తదితర టీడీపీ పార్టీ నాయకుల చేతుల మీదుగా పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరిగింది. మొత్తం కూడా 1వ తేదీ సందర్భంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగా మన చిలకలూరిపేట పట్టణంలో కూడా అన్ని సచివాలయ పరిధిలో ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. నేను, కమిషనర్ గారు, రాష్ట్ర నాయకులు కరీముల్లా గారు, స్థానిక నాయకులు అందరూ కూడా కలిసి మధ్యనగర్లోని పెన్షన్ కార్యక్రమాన్ని పర్యవేక్షించి కొంతమందికి ఇవ్వటం జరుగుతుంది. సుమారు 66 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నారంటే సంక్షేమ పథకం వైపు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఉన్నారనేది మనందరికీ అర్థమవుతుంది. 3,000ని 4,000 చేసి మరి ఆగిన డబ్బులతో సహా ఇచ్చిన ఘనత వారిది. దీనికి తోడు మరి గ్యాస్ సిలిండర్ కావచ్చు, ఉచిత బస్సు కావచ్చు త్వరలో ప్రవేశపెట్టడం జరుగుతుంది. స్థానికంగా వచ్చేసరికి మున్సిపల్ కమిషనర్ గారు కొత్తగా వచ్చారు. బహుశా రేపు చిలకలూరిపేటకు సంబంధించి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో 3వ తేదీ అనుకుంటా, కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అమృత్ పథకం మీద చర్చ జరుగుతుంది. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు అయినటువంటి పుల్లారావు గారు మరి దాని మీద మంచి కాన్సన్ట్రేషన్తో ఉన్నారు. దానికి కావలసిన నిధులు ఏర్పాటు చేసి ఈ అమృత్ కార్యక్రమం అంటే సాగర్ దగ్గర నుంచి మన నకిరికల్లి దగ్గర నుంచి మన యొక్క చెరువు దాకా పైప్ లైన్ వేయడానికి కావలసిన చర్యలు తీసుకుంటారు. అదేవిధంగా ఆటో నగర్ ఇవన్నీ కూడా జరగాలంటే చిలకలూరిపేట పట్టణంలోని ప్రజలందరూ కూడా పుల్లారావు గారికి చేదోడు వాదోడుగా ఉండాలని కోరుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమానికి అంటే వారి యొక్క విధి కమిషనర్ గారు పర్యవేక్షించటం, మరి మార్కెట్ చూడటం అనేది కూడా మంచి పరిణామం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. ఈరోజు పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని మన గౌరవ చైర్పర్సన్ గారు పర్యవేక్షించారు. అదేవిధంగా లోకల్ లీడర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పట్టణంలో ఆల్రెడీ 8 గంటలకే 50% పెన్షన్లు ఇవ్వబడింది. మన పట్టణంలో 11,117 పెన్షన్లు ఉన్నాయి. దానికి గాను సుమారుగా 4,75,00,000 రూపాయలు ప్రతి నెల 4,75,00,000 రూపాయలు పెన్షన్దారులకు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. ఈరోజు ఈవినింగ్ కల్లా మ్యాక్సిమం 98-97%కి మనం ఇచ్చేస్తాం. ఎవరైనా ఒకరిద్దరు మిగిలితే ఊర్లో లేని వాళ్ళు ఎవరైనా రేపు వస్తే రేపటికి కంప్లీట్ చేస్తాము. సో అందరూ కూడా పెన్షన్దారులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని 1వ తారీఖునే వచ్చి తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. పెదనందిపాడు మార్గంలో ఉన్న ఆర్సీఎం చర్చ్ ప్రాంగణంలో మంగళవారం పునీత చిన్నతేరేజమ్మ ఉత్సవం ఘనంగా జరిగింది. చర్చి ఫాదర్ మర్యాదాస్ ఆధ్వర్యంలో ఈ ఉత్సవం నిర్వహించారు.
ఉదయం నుంచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఫాదర్ మరియదాస్ మాట్లాడుతూ భక్తి శ్రద్ధలతో దేవుని సేవించే పునీత తెరేజమ్మ ఉత్సవాన్ని ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ నిర్వహిస్తున్నట్టు వివరించారు. వివిధ ప్రాంతాల నుంచి 50 మందికి పైగా విచారణ గురువులు ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. తెలియచేసితివి పునీత తెరేజా చూపిన చెరు మార్గమును మేము నమ్మక పాత్రముగా అనుసరించునట్లు కరుణింపుము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరిలోనూ ఉండుగాక. మీకు ప్రియతమ సహోదరి సహోదరులారా, ఈ దినము తల్లి తిరుసభ జాతీయ స్థాయిలో పునీత బాల యేసు తెరేజమ్మ పండుగను కొనియాడుచున్నది. అదే సందర్భంలో ఈ విచారణ పాలకురాలుగా పునీత బాల యేసు తెరేజమ్మ గారి యొక్క వార్షిక పండుగను మనం కొనియాడుతున్నాం. ఈ ఆనందకరమైనటువంటి సమయంలో ఇక్కడ చేరినటువంటి గురువులు, అమ్మగారులు మరియు విశ్వాసం అందరూ కూడా కలిసి దేవుడు గడిచిన 1వ తారీఖు మంగళవారము 2024 సంవత్సరం అక్టోబర్ 1వ తారీఖున చిలకలూరుపేటలో ఉన్న ఆర్సిఎం చర్చ్, సెంట్ థెరేసా చర్చ్, ఈ చర్చ్ పండుగను కడు మోదముగా, వేడుకగా, సంబరంతో జరుపుకుంటుంటాం. ఈ పండుగలో పాల్గొనడానికి అనేక విచారణ నుంచి గురువులు వస్తూ ఉంటారు, కన్యాస్త్రీలు వస్తూ ఉంటారు, అలాగే విశ్వాసులు కూడా చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చి ఈ పండుగలో పాల్గొని దేవుని దీవెనలు పొందుతూ ఉంటారు. మరి ఈ రోజున ఆ పండుగ దినం, శుభదినం. ఈ సందర్భంగా మరి మీ అందరినీ కూడా ప్రభు పేరట ఆహ్వానిస్తూ ఉన్నారు. ఇక ఈరోజు ఉదయం 10:30 గంటలకు దైవ పూజ ఉంటుంది. 4 గంటలకు పురవత్తుల ప్రదక్షిణ ఉంటుంది. సాయంత్రం 7 గంటలకు దివ్యమాత స్వరూపంతో పురవీధులలో ప్రదక్షిణ ఉంటుంది. దాదాపుగా 1 గంట, 1:30 గంటల వరకు ఈ ప్రదక్షిణ కొనసాగుతుంది. 50 మంది భక్తులు కూడా వచ్చి పాల్గొని ఈ వేడుక ద్వారా చిన్న తెరేజమ్మ గారి సహాయాన్ని పొంది మీ కుటుంబాల్లో, మీ జీవితాల్లో దేవుడు శాంతిని, సమాధానమును, సంతోష ఆనందమును, ఆయురారోగ్య భాగ్యములు నింపాలని, నిండుగా కురిపించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. మరి మీ అందరినీ కూడా పేరు పేరున ఈ పండుగకు, ఈ మహోత్సవానికి హృదయపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు పట్టణంలోని మానుకొండవారిపాలెం నందు వాటర్ ట్యాంకును మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ, మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరిబాబు, మున్సిపల్ డి రమణ, ఏఈ శ్రీనివాస్, వీరారెడ్డి మరియు వార్డు టీడీపీ నాయకులు పరిశీలించారు. అనంతరం పట్టణంలో
కుక్కల బెడద ఎక్కువగా ఉన్నందున కుక్కలకు వైద్యం చేసిన తర్వాత 2 రోజుల అబ్జర్వేషన్ కోసం మానుకొండవారిపాలెం రైతు భరోసా కేంద్రం నందు ఉన్నటువంటి 2 రూములను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, మున్సిపల్ సిబ్బంది ఉన్నారు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న మండల స్థాయి చెకుముకి సంబరాలు మంగళవారం అన్ని మండల కేంద్రాల్లో జరిగాయి. చిలకలూరుపేటలోని సాదినేని చౌదరయ్య స్కూల్లో, నాదెండ్లలోని జెడ్పీ హై స్కూల్లో, ఎడ్లపాడులోని నారాయణ స్కూల్లో ఈ సంబరాలు జరిగాయి. వివిధ పాఠశాలల నుంచి పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని ఈ సంబరాలను విజయవంతం చేశారు. ఈ సంబరాలను కల్లి శ్రీనివాసరెడ్డి, బొడపాటి శ్రీనివాసరావు, చెరుకూరి సృజన ఆయా మండలాల్లో పర్యవేక్షించారు. చిలకలూరుపేట నియోజకవర్గంలో నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాల వలన ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని లోక్సత్తా పార్టీ నాయకులు మాదసు భానుప్రసాద్ అన్నారు. బొప్పుడి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎంతో భవిష్యత్తు ఉన్న యువకుడు దుర్మరణం పాలయ్యాడని ఆయన తెలిపారు. అలాగే కావూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి ద్విచక్ర వాహనంపై వెళుతూ కారు ఢీకొట్టడం వల్ల చనిపోయాడని ఆయన గుర్తు చేశారు. అదేవిధంగా నడుసులపేట సెంటర్లో విద్యార్థులు కాలేజీలకు వెళ్లే సమయంలో ఆటోలు, ఆర్టీసీ బస్సులు, కాలేజీ బస్సులు అడ్డంగా పెట్టడం వల్ల అనేక ఇబ్బందులకు గురవుతున్నారని, విద్యార్థులు తమ దృష్టికి తీసుకొస్తున్నారని భానుప్రసాద్ తెలిపారు. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, సిగ్నల్ లైట్లను వెంటనే ఏర్పాటు చేయాలని, దీనికి సంబంధించి గత ప్రభుత్వంలోనే గౌరవ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రత్యేక నిధులు విడుదల చేశారని చెప్పిన విషయాన్ని అప్పటి అధికారులు సాంకేతిక కారణాలతో దానిని పట్టించుకోకపోవడం దురదృష్టకరమని భానుప్రసాద్ తెలిపారు. చిలకలూరుపేట పరిసర ప్రాంతాల్లో గత 5 సంవత్సరాల్లో 200 మందికి పైగా రోడ్డు ప్రమాదాలు కారణంగా చనిపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వివిధ రంగాల్లో సక్సెస్ సాధించిన వారికి ఫ్లెక్సీలు కట్టుకుంటూ పోతే కట్టేవారి జీవితాల్లో సక్సెస్ రాదు అని ఆయన తెలిపారు. ఫ్లెక్సీలు రోడ్డు ప్రమాదాలకు కారణం అవుతున్నాయని విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని భాను తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ మరియు సిగ్నల్ లైట్లు ఏర్పాటు చేయాలని భానుప్రసాద్ డిమాండ్ చేశారు. చిలకలూరుపేట పట్టణానికి సంబంధించినటువంటి డిగ్రీ మొదటి సంవత్సరం చదివేటువంటి యువకుడు నిన్న రోడ్డు ప్రమాదంలో చనిపోవడం జరిగింది. అదే బండి మీద ఉన్న మరో వ్యక్తి ఐసీయూలో చికిత్స పొందుతూ ఉన్నారు. రాంగ్ రూట్లో డివైడర్ దాటి వచ్చి నిద్రమత్తులో కానీ తాగిన మైకులో కానీ ఈ కుర్రవాడు వెళ్ళేటువంటి వెహికల్ని గుద్దడం జరిగింది నేషనల్ హైవే మీద. నిన్న కావూరు ప్రాంతంలో ఒక పాల వ్యాపారి రోడ్డు ప్రమాదంలో చనిపోవడం జరిగింది. గత 5 సంవత్సరాలు మన గణాంకాలు చూస్తే 200 పైచీలకు రోడ్డు ప్రమాదాల్లో చనిపోయినారు. చిలకలూరుపేట పరిసర ప్రాంతాల్లోనే ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు నమోదవుతున్నాయి. వాటికి పరిష్కారాలు ఉన్నప్పటికీ అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు వాటి మీద ప్రత్యేకమైన దృష్టి, శ్రద్ధ పెట్టినట్లయితే వీటిని నివారించవచ్చు. ఇప్పుడు ఈ చనిపోయినటువంటి కుటుంబాల యొక్క నేపథ్యం వాళ్ళు చూస్తే సంపాదించే వాళ్ళు చనిపోతే ఆ కుటుంబాలు రోడ్డును పడేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సమాజంలో ఉన్నటువంటి పౌరులు హీరోయిజం అంటే ఎందుకు జరుగుతున్నాయి రోడ్డు ప్రమాదాలు? రోడ్డు మీదకి వస్తే మన వాళ్ళ చిలకలూరుపేటలో ఆర్టీసీ బస్సు ఆపాలన్నా, ఒక ఆటో ఆపాలన్నా నడి రోడ్డు మీద ఆపుతున్నారు తప్పితే కనీసం రోడ్డు మధ్యన దిగి ఆపేటువంటి ఆ సిస్టమ్ కూడా మనం ఇంతవరకు బిల్డ్ చేసుకోలేకపోయాం. నసరాపేట సెంటర్లో చూస్తే ప్రత్యేకించి కళాశాల విద్యార్థులు పదే నాకు ఫోన్ చేసి చెప్తా ఉన్నారు సమస్య. ఆటోలన్నీ అక్కడే ఆగుతున్నాయి, ఆటోల పక్కన ఆర్టీసీ బస్సులు ఆగుతున్నాయి, అక్కడక్కడే ఈ కాలేజీ బస్సులు ఆగుతూ ఉన్నాయి. ఇదంతా కూడా అనీవెన్గా ప్రమాదాలకు కారణం అవుతూ ఉన్నాయి. కాబట్టి చిలకలూరుపేట కనుక ఒక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నూతనంగా వచ్చినటువంటి ప్రభుత్వం కనుక ప్రత్యేక చొరవ తీసుకొస్తే మహిళలు ప్రత్యేకించి చౌతర సెంటర్లో సాయంత్రం వేళల్లో రోడ్లు దాటాలంటే చాలా అసౌకర్యానికి గురవుతా ఉన్నారు. కాబట్టి పోలీసింగ్ను పెంచాల్సిన అవసరం ఉంది. అదే మాదిరిగా చిలకలూరుపేట పట్ల గతంలోనే పార్లమెంట్ సభ్యులు వారు నిధులు ఇస్తూ ఉన్నారు ట్రాఫిక్ సిగ్నల్ లైట్లకి. అట్లాంటి వాటి మీద దృష్టి పెడితే యువత మనకు మంచి పేరు వస్తుంది. కానీ విచ్చలవిడిగా ఫ్లెక్సీలు పెట్టేసి, ఫ్లెక్సీలు మన జీవితాన్ని మారుస్తున్నట్టుగా ఫ్లెక్సీలు మనల్ని ఉపాధిగా తీసుకొని ఈ రకంగా చేయడం ద్వారా రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళ బంగారు భవిష్యత్తు నాశనమైనటువంటి పరిస్థితి మనం కళ్ళారా చూస్తూ కూడా ఈ ఫ్లెక్సీల్ని హైవే మీద ప్రోత్సహించడం అనేది అధికారులు కానీ ఎవరైనా కానీ సరైనది కాదు. అధికారులు కూడా ఏమనుకుంటున్నారు, ఈవేళ ఇక్కడ ఉన్నారు, రేపు ఇంకో ప్రాంతంలో ఉద్యోగానికి వెళ్తాం, మనం కూడా చూస్తున్నట్టు పోదాం అనేటువంటి పరిస్థితి అవుతుంది. ఎందుకు ఈ 1,00,000 జనాభా ఉన్నటువంటి వాళ్ళు ఎవరూ మాట్లాడకుండా చనిపోయిన వాళ్ళు
మరి వాళ్ళు పోయారు, వాళ్ళ కర్మ అనుకుంటే సరైనది కాదు. అందరూ కూడా దీని గురించి మాట్లాడగలగాలని కోరుకుంటాం. CC న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. తారుకు సెలవు. నమస్కారం.